పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాలు ఎయిర్ బేస్లపై దాడితోనే ఆగట్లేదు భారత్. అంతకు మించి అంటూ మరోవైపు నుండి నరుక్కొస్తోంది. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశానికైనా ఇదే గుణపాఠం అంటూ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి దేన్ని వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం ఇండియా మైండ్ లో తిరుగుతున్న స్కెచ్ పేరే వాటర్ వార్. ఇప్పటికే మంచినీళ్లు మహాప్రభో అంటూ కాళ్ల బేరానికి వస్తున్న పాకిస్తాన్ కి ఈసారి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం పక్కా. ప్లాన్ 1 చీనాబ్ నదిపై రణబీర్ కెనాల్ పొడవు రెట్టింపు. ప్లాన్ 2 జీలం నదిపై తుల్బుల్ ప్రాజెక్ట్ పునః ప్రారంభం. ప్లాన్ 3 కాబుల్ నదిపై ఆఫ్ఘన్ ప్రాజెక్టుకు ఇండియా ఫండింగ్. పిక్చర్ అభి బాకీ హై అని ఇప్పటికే పాకిస్తాన్ కి సాలిడ్ సంకేతాలు ఇచ్చింది భారత్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా వెయ్యబోతున్న అడుగులతో పెనం మెంచి పొయ్యిలో పడబోతోంది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం నిలుపుదలతోనే దాయాది దేశానికి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు మరో మార్గంలో ప్రవహించే నీటికి సైతం అడ్డుకట్ట వేయబోతోంది ఇండియా. భారత్ నుంచి పాక్ లోకి ప్రవహించే నదీ జలాలకు అడ్డుకట్ట వేస్తున్న ఇండియా చీనాబ్ నదీ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు రణబీర్ కెనాల్ పొడవును రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 60 కిలోమీటర్లున్న కెనాల్ పొడవును 120 కిలోమీటర్లకు విస్తరించాలి అన్నది ఇండియా ఆలోచన. ఈ మార్పుతో భారత్ ప్రతి సెకండ్ కు 150 క్యూబిక్ మీటర్ల నీటిని చీనాబ్ నది నుంచి మళ్లించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రణబీర్ కెనాల్ నీటి మళ్లింపు సామర్థ్యం సెకనుకు కేవలం 50 క్యూబిక్ మీటర్లే. అటు జీలం నదిపై తుల్బుల్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించబోతోంది భారత్. పాకిస్తాన్ తో కయ్యం తర్వాత 1987లో తుల్బుల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో తుల్బుల్ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకొచ్చింది. తుల్బుల్ ప్రాజెక్ట్ పూర్తయితే పాకిస్తాన్ లోకి జీలం నది నీటి ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్టే. పాకిస్తాన్ కి చెక్ పెట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్ తో సైతం కీలక ఒప్పందం చేసుకుంది భారత్. కాబుల్ నదిపై ఆఫ్ఘనిస్తాన్ తలపెట్టిన హష్తూత్ బాంద్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతోంది ఇండియా. ఇందుకోసం ఫండింగ్ ఇవ్వడానికి ఆఫ్ఘన్ తో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఇది గనక కార్యరూపం దాల్చితే పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నీళ్లు పూర్తిగా బంద్ అయిపోతాయి. ఇప్పటికే గుక్కడు నీళ్ల కోసం తహతహలాడుతోంది పాకిస్తాన్. నలువైపుల నుంచి నదీ జలాలు ఆగిపోతే పాకిస్తాన్ పొలాల్లో సాగు అయిపోయి మంచినీళ్ల కోసం జనం అలవడించడం ఖాయం. అప్పటికి గానీ ఇండియా సత్తా ఏంటో తెలిసొచ్చేలా లేదు దాయాది దేశానికి.